హలో అండి, వెంకీ విజయ కుకింగ్ ఛానల్లో ఈరోజు ప్రసాదం చక్కెర పొంగలి చూద్దాం. మన గుళ్ళో పెట్టిన ప్రసాదం టేస్ట్ వస్తుందండి ఇట్లా చేస్తే. ముందు ఒక కడాయి పెట్టి అందులో పెసరపప్పు, ఒక 3 వంతులు బియ్యం, 1 వంతు పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు దోరగా వేగనివ్వాలి. ఈ కలర్ సరిపోతుందండి. ఇప్పుడు 3/4 గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, పెసరపప్పు వేస్తే గ్లాస్ అవుతుంది. వేసి 2 సార్లు బాగా కడగాలండి నీళ్ళతో. ఇప్పుడు 1కి 2 గ్లాసులు నీళ్లు వేసుకొని మనకు మూత పెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 విజిల్లు రాణించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఆవిరి పోయిన తర్వాత మూత తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు 1/4 వంతు బెల్లం, 3/4 వంతు చక్కెర, అంటే మనం 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు చక్కెర, బెల్లం 2 కలిపి సమంగా 1 గ్లాసు తీసుకోవాలి. కరగడానికి కొంచెం నీళ్లు వేసి చక్కెర కరగనివ్వాలి. ఈలోపు మనం పక్కన ఇంకో కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి కొబ్బరి వేగనివ్వాలి. దూరగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు చక్కెర బెల్లం కరిగింది. ఇది ఊరక కరిగితే సరిపోతుందండి. ఇప్పుడు అన్నంలో మనం అది వడగట్టుకోవాలి. అంత అన్నంలో వేయాలి. ఎంత బాగా కలిసేలా తిప్పాలి. ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు కొంచెం ఏలకల పొడి వేసుకోవాలి. అంతా వేసి ఒకసారి బాగా గెంటతో తిప్పాలి. వేసి 2 నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం పచ్చకర్పూరం వేయాలి. ఈ పచ్చకర్పూరం వల్లనే అండి గుళ్ళో పెట్టిన ప్రసాదం టేస్ట్ వచ్చేది. అంతా ఒకసారి కలిసేలా కలపాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, నెయ్యి వేసి కలపాలి. అంతేనండి, చక్కెర పొంగలి రెడీ అయింది. ఈ వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.